సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. డీజీపీ ఆఫీస్ ముందు జరిగిన ఒక ధర్నా, అయ్యప్ప స్వామి భక్తులందరూ కాకుండా కొంతమంది రాజకీయ నాయకులు కూడా చేసిన ధర్నాలో అయ్యప్ప స్వామి భక్తులందరినీ అరెస్ట్ చేశారు. అసలు ఈ పోలీసు వాళ్ళు జనం ఎందుకు ఇంతగా పెరిగింది అనుకుంటున్నారు మీరు? వాస్తవంగా ఒక సనాతన సాంప్రదాయం ప్రకారం కానీ లేకపోతే హిందూ సాంప్రదాయం ప్రకారం కానీ మనకు కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాల ప్రకారం మనం స్వామిమాలు వేసుకున్నప్పుడు సేవింగ్ చేసుకోకపోవడము, తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో కనీసం ఒక కండవా అన్న, ఏ గవర్నమెంట్ ఉద్యోగం అయినా ఒక కండవా మాల మాత్రం కంపల్సరీ ఉంటుంది. కండవానే వేసుకుని బొట్టు పెట్టుకుని సేవింగ్ చేసుకోకుండా ఉండే సాంప్రదాయం మనకుంది. ఈ మధ్య పోలీస్ డిపార్ట్మెంట్ అలా ఉండడానికి కుదరదు. ప్రతి ఒక్కరూ కూడా క్లీన్ షేవ్తోనే షార్ట్ కటింగ్తో ఉండాలని చెప్పేసి ప్రపోజల్ ఏదో పెట్టుతున్నారు అంటున్నారు. అది మాత్రం చాలా అన్యాయం అండి. నేను ఎందుకంటున్నానంటే అన్యాయం అని, ఇంతమంది సిక్కులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, కొంతమంది ఇంకా కొన్ని వర్గాలు ఉన్నాయి. వీళ్ళెవరికి లేని నిబంధనలు హిందువులకి ఎందుకు? కావాలని ఇష్టానుసారంగా హిందూ దేశంలో హిందువులు అణగదొక్కడానికి చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని తీవ్రంగా అయ్యప్ప స్వాములు ధర్నా చేస్తుంటే వారిని నిలువరించడం కూడా చాలా తప్పు. ఎందుకంటే మనకు సాంప్రదాయాలు ఉన్నాయి, సనాతన సాంప్రదాయాలు ఉన్నాయి, మనకు కట్టుబాట్లు ఉన్నాయి. ఈ కట్టుబాట్ల ప్రకారం, ఈ సాంప్రదాయాల ప్రకారం మన దైవజ్ఞానంలో ఉన్నప్పుడు, దైవ పూజలో ఉన్నప్పుడు మనం మన జాగ్రత్తని, మన నిబంధనల్ని మనం పెట్టుకుని మనం ఉన్నప్పుడు దాన్ని నియంత్రించే ఒక అధికారం ఏ ఒక్కరికి లేదండి. ముస్లిం గడ్డం గీసామంటే గీస్తున్నాడా? చిక్కోడమ్మో చిక్కులమ్మో తీసేయండి అంటే తలపాకు తీసేసి గడ్డం గీసేసుకోండి అని ఊరుకుంటాడా? కాబట్టి నేనేమంటానంటే ఏదేమైనా హిందూ సాంప్రదాయాలను అణగదొక్కాలని చెప్పి డిపార్ట్మెంట్లు చూడడం కరెక్ట్ కాదు. ఇది చాలా తీవ్రమైన గొడవగా మారి మళ్ళీ అల్లకల్లోలమై మళ్ళీ పోలీసు ఇబ్బందులు పడేటటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఒక వెసులుబాటు కల్పించాలి. 40 రోజులు స్వామిమాలేసి ఆయన నిష్ఠతో నియమాలతో పూజ చేసుకుంటున్న కార్యక్రమంలో నువ్వు గడ్డంగి, నువ్వు బొట్టు పెట్టకు, నువ్వు బట్టలేయకు, ఏంటి సాంప్రదాయం? ఇలాగ ఇష్టానుసారంగా హిందువులను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయకూడదు ఎవరు కూడా. అది ప్రభుత్వం దీనిపైన సానుకూలంగా స్పందించి వెసులుబాటు కల్పించాలి. ఇష్టానుసారం ఏదో హిందువులకి కొన్ని పండుగలు, మన హిందువుల పండుగలు వస్తే మళ్ళీ పర్మిషన్స్ ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. ఇదేందో విపరీత ధోరణికి వెళ్ళిపోతున్నాయి ప్రభుత్వాలు. అదే మొన్న చూసుకుంటే కనుక వినాయక చవితి అప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు మసీదుల దగ్గర ఉన్నప్పుడు కనుక ఖచ్చితంగా సౌండ్లు తగ్గించుకొని వెళ్ళాలని చెప్పి కూడా సర్క్యులర్ వదిలారు. ఎందుకు తగ్గించాలంట? మరి వాళ్ళు అంటే ఎందుకు తగ్గించాలి? సౌండ్లు ఎందుకు తగ్గించాలి? మసీదు దగ్గర నుంచి వెళ్తుంటే సౌండ్ ఎందుకు ఆఫ్ చేయాలి అంటే, మరి తెల్లవారుజామున వాళ్ళమ్మ పూజలు చేసుకోవచ్చు, పెద్ద పెద్ద పెట్టేసి చేసేసుకోవచ్చా? మనం మాత్రం తెల్లవారుజామున 5 గంటలకేమో అది దేవుడి గీతాలు పెట్టుకోకూడదా? మనం ఏదన్నా ర్యాలీ తీస్తున్నప్పుడేమో మసీదు కనపడితే ఆపేయాలా? 100 మసీదులు గిరిచేస్తున్నారు, ఇంకా ర్యాలీలు తీసుకోవడం. మనం ఆపేసి ఆ మసీదులకి వాళ్ళకే పర్మిషన్ ఇచ్చేస్తే పోద్దు కదా. ఇంకా హిందువులకి ఎందుకు అధికారాలు, అవకాశాలు? కాబట్టి అదే ఈరోజు కొంతమంది స్వామి మీద లాఠీ చార్జ్ చేశారు, దాంతోపాటు అరెస్ట్ కూడా చేశారు. అసలు వీళ్ళకి ఎంత ధైర్యం ఎందుకు వస్తుంది అంటే, ఈ పార్టీ ఏదైతే ఉందో ఇప్పుడు ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ మొన్న ఒక సీటు గెలవంగానే ఇంకా మనమే రాజులం అనుకుంటుందా ఏంటి? కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు తమ్ముడు. నేను చెప్తున్నా విను, కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. నిజమే, అర్థమవుతుందా? ఏదో ఒక సీటు గెలిచామనో లేకపోతే అధికారం వచ్చిందనో కళ్ళు కనపడకుండా ఉంటే వాళ్ళకి తగిన గుణపడడం తప్పనిసరిగా కాలమే చెప్తుంది సమాధానం. ఏమంటానంటే, ఇంత వెసులుబాటు కల్పించకుండా, ఈ వెసులుబాటు కల్పించకూడదని వాళ్ళ చట్టాల్లో ఏమన్నా ఉన్నదా? ఆ నిబంధనలు ఏమన్నా ఉన్నాయా? అదే నిబంధనలు ఉంటే ప్రతి పోలీసు కూడా క్లీన్ షేవ్తో షార్ట్ కటింగ్తో ఉండాలి. మరి అలా పెట్టండి, అందరికీ ఇప్పుడు భారతదేశం ఉన్న తర్వాత ఒకే సాంప్రదాయాన్ని కొనసాగించండి, అంతే తప్ప ఇష్టానుసారంగా మాట్లాడి రేపొద్దున లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే వాళ్ళే ఇబ్బంది పడేది. కాబట్టి ఇప్పుడు 40 రోజులు అయ్యప్ప మాల వేసి అకుంఠిత దీక్షతో కింద పడుకుని చెప్పులు లేకుండా దైవజ్ఞానంలో ఉండి దైవాన్ని 40 రోజులు సేవించి దైవ దర్శనం చేసుకుని ముగించుకునేటటువంటి ఈ మాత్రం వెసులుబాటు కూడా ఇవ్వకుండా ఇష్టానుసారంగా ప్రభుత్వాలు నడిపితే తర్వాత ఫలితం ఎలా ఉంటుందో హిందువులే చూసుకుంటారు. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.